హాయ్ అండి. ఇది మా పిన్ని గారి పెరట్లో అండి. అస్సలు ఇది వచ్చేసి రెడ్ గోరింక చెట్లు అండి. మా పిన్ని గారు చిన్న పాలిథిన్ కవర్ ఉంటే దానిలో వేసేసారు. తను ఏది వదలలేదు, అన్ని చిన్న చిన్న డబ్బాలో వేసేసారు. ఇది వచ్చేసి రెడ్ గోరింక పూలండి. దీని కాడ వచ్చేసి సన్నగా ఉంటుందండి. ఇంకొక టైప్ వచ్చేసి రోజ్ కలర్ అండి. ఇదే అండి అది. ఇది వచ్చేసి రోజ్ కలర్ అండి. ఇది కూడా గోరింక పూనేనండి. ఇదైతే బాగా గుత్తులు గుత్తులుగా కాసాయండి. ఇది భూమి మీద వేసినందుకు చాలా బాగా వచ్చాయండి. ఎంతైనా భూమిలో వేస్తేనే బాగా వస్తుందండి. ఒకవేళ మనం ట్రబుల్లో అట్లా వేసుకుంటే అంతగా రాదు, కానీ ఇవైతే షోకేస్కి అయితే చాలా అందంగా ఉంటాయండి. ఇవి కూడా మనకి షోకేస్కి అయితే చాలా బాగుంటుంది. ఇట్లా తీగల మాదిరి పైగా పొదలుగా పొదలుగా అవుతుంది. ఇది వచ్చేసి మధుమాసం పూలు అంట అండి. ఇంకొక పేరు కూడా చెప్పారు, నాకు గుర్తు లేదు. ఇది ఇట్లా పట్టుకునేసరికి జస్ట్ ఇట్లా పట్టుకునేసరికి రాలిపోతుందండి. ఇది కాడ చాలా సున్నితంగా ఉంది. దీని కాడ వచ్చేసి భలే పొడుగా ఉన్నాయండి. దీనికి వచ్చేసి 2 కలర్స్ కాస్తాయంట, రెడ్ అండ్ వైట్ కలర్ రెండు కాస్తాయంట. బట్ ఇది రెడ్డే కాస్తుందండి. ఇది ఎందుకో తెలియదు. 2 టైప్స్ ఉంటాయేమో ఇవి. ఇంతకుముందు ఉండే అండి 2 కలర్స్, బట్ ఇప్పుడు రెడ్ కాసాయి. దీని మొగ్గలు వచ్చేసి సేమ్ మన సన్నమల్లె ఎంత ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి. కాడ వచ్చేసి భలే పొడుగా ఉన్నాయండి ఇవి వచ్చేసి మధుమాసం పూలు అంట. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి షోకేస్కి అయితే చాలా అందంగా ఉన్నాయండి ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి. ఇది చిన్న తొట్టిలో వేశారు. ఇది డైలీ మనం ఎర్లీ మార్నింగ్ తిన్నా కానీ మనకి జలుబు, దగ్గు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నా కూడా ఇది ఒక మెడిసిన్ మాదిరి అండి మొక్క. ఇది అన్నిటికీ చాలా బాగా పని చేస్తుంది. వీళ్ళు పూజకి ఉపయోగిస్తారంట అండి. ఇది ఫ్రైడే, సాటర్డే, మండే అట్లా ఉపయోగిస్తారంట దేవుడి దగ్గర. ముసలోళ్ళు కానీ ఉంటే కానీ మన ఇంట్లో ఇంకా రోజు దీని చెట్టునే అయిపోగొట్టేసారేమో అండి. ఇది కొంచెం పెద్దగా అయితే అవ్వట్లేదు, ఇది చిన్నగానే ఉంది, బట్ పైకి అయితే పోవట్లేదు ఇంకా. ఇది వచ్చేసి కొలంబారతమ్మ పూలు అని అన్నారండి. వీళ్ళు కొలంబారతలో వెళ్ళి తెచ్చుకున్నారు, అందుకు ఆ పేరు పెట్టుకున్నారు ఏమో తెలియదు, కానీ దీనికి వేరే పేరు అయితే ఉంది, బట్ వాళ్ళకు కూడా తెలియదంట. దీని స్మెల్ అయితే అసలు మల్లెపూ కూడా పనికిరాదండి. అసలు అంత మంచి వాసన అండి అసలు ఈ చెట్టు. ఎంత గుత్తులు గుత్తులుగా కాసాయంటే అంత గుత్తులుగా ఉందండి. మొగ్గ వచ్చేసి అట్లా ఉంటుంది. ఇచ్చేసరికి స్మెల్ అదో మొగ్గ అండి. ఇది అట్లా ఫస్ట్ గుత్తి కాసి ఇట్లా బాగా ఎంత పొడుగు ఇచ్చుకుంటుందండి. ఎంత వెడల్పుగా అంటే అంత వెడల్పుగా. ఇవి వచ్చేసి చాలా అంటే అంత స్మెల్ ఉందండి. ఆ స్మెల్ అయితే ఇంకా నేను అక్కడి నుంచి అస్సలు కదలలేదు, అంత బాగుంది. ఇది ఒకప్పుడు పెట్టుకునేవారంట, ఇప్పుడు ఈ కాలంలో ఎవరు పెట్టుకోరు. దేవునికి అలంకరణ చేస్తారంట దీంతో. ఇది ఒక్క మొక్క వేసుకున్న దాని చెట్టు పక్క నిలబడండి, అసలు ఆ చెట్టు పక్క నుంచి మీరు ఇట్లా పక్క కూడా రాలేరు, అంత బాగుందండి. అసలు ఆ కలర్ చూస్తేనే అంత బాగుంది. నేను తలలో కూడా పెట్టేసుకున్నానండి. నేను ఆ స్మెల్ చూసి ఉండలేకపోయాను, అంత బాగుంది. మనకి మల్లెపూలు కూడా పనికిరావండి, అంత బాగుంది. ఇది వచ్చేసి తురక చెండు పూలు అని అంటారంట. ఇది 2 టైప్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ ఉంది. ఇది సేమ్ మన చిట్టి గులాబీ ఎట్లుంటుందో సేమ్ అంతనే ఉందండి. ఇవి కూడా షోకేస్కి అయితే చాలా అందంగా ఉన్నాయండి. రెడ్ మొత్తం చుట్టూ రెడ్ ఉండి ఎల్లో ఒక్కటి మధ్యలో ఉంటుందండి. సూపర్ అండి అసలు ఈ చెట్టు అయితే మనకి షోకేస్కి అయితే చాలా బాగా అందంగా ఉంటుంది. ఇవి దేవుడికి పెడతారో పెట్టారో తెలియదు, కానీ మనం దేవుడికి అయితే లావు ఉన్న చెండు పూలే పెట్టుకుంటాం. ఇది సాధారణంగా అయితే పెట్టరు, షోకేస్ కోసం వాడతారు. ఇది వచ్చేసి పారిజాతం పూల చెట్టు అండి. ఇవి దేవుడికి పెడతారు. చెట్టు మీద ఉన్నప్పుడు ఈ పారిజాతం పూలు అనేవి తెంచకూడదంట అండి. ఇవి పంచభూతాల సాక్షిగా రాలి కింద, అది మనకు ఒకవేళ పూజకి కావాలంటే కింద ఏదో ఒకటి క్లాత్ పరుచుకోవాలంట. ఆ క్లాత్ మీద రాలినప్పుడు ఆ పూలు తీసుకొని మనం దేవుడికి పెట్టాలి అంట అండి. చెట్టు మీద నుంచి తెంచి అసలు దేవుడికి అయితే పెట్టకూడదండి. ఇది మట్టికి, గాలికి, ఆకాశానికి, ఎండకి అట్లా తగలాలంట పంచభూతాలు అని అంట అండి. అట్లా తగిలి పంచభూతాల సాక్షిగా అవి అప్పుడు పెట్టాలంట అండి. ఇది స్టోరీ చెప్పారు, నాకు అంతగా చెప్పడానికి రాలేదు. ఇది వచ్చేసి అరటి చెట్టు అండి. చాలా అంటే చాలా పొడుగు ఉందండి. ఇది అసలుకి అరటి గొల్లలు వచ్చేసి 2 వేసాయండి. ఒకటి మొగ్గ కూడా వచ్చింది. ఆ మొగ్గని మనం తెంచుకొని కూరలాగా చేసుకుని తింటే హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటండి. వీళ్ళు చెట్లు అయితే మ్యాక్సిమం ఎక్కువ అరటి చెట్లే వేసేసారండి. అసలు వీళ్ళు కావాల్సినప్పుడు అవి మొగ్గ అనేది తీసుకొని వంట చేసుకొని తింటారంట వీళ్ళు.
ఇది వచ్చేసి అనప చెట్టు అండి. మా చిన్నమ్మ వచ్చేసి చిన్న కవర్లో వేసేసింది. ఒక 2 విత్తనాలు వేసిందంట. అవి అనపకాయలు కాసాయి. ఇది వచ్చేసి కమల పండు చెట్టు అంట అండి. ఇది కొంచెం పెద్దగా అయింది, ఇంకా తీసేసి పెరట్లో వేసేస్తుందంట. ఇది ఇంకొక అరటిపండు చెట్టు అండి. దీనికైతే చాలా గొల్లలు కాసాయి. లోపలికి అయితే వెళ్ళలేకపోయానండి, అంత అడవిలక్కడ ఉంది. నాకైతే లోపలికి వెళ్ళాలంటే భయం వేసింది, కానీ వాళ్ళైతే వెళ్తారంట. నేనైతే లోపలికి వెళ్ళలేకపోయాను, బయట నుంచి అన్నీ తీసేసాను. చాలా పెద్దగా ఉందండి ఈ పెరటి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అండి అసలు ఇదల్లా వచ్చేసి సపోటా, సీతాఫలం అన్నీ ఉన్నాయండి. నాకైతే లోపలికి వెళ్ళలేక భయం వేసింది, అందుకే నేను బయట నుంచి తీసాను. అసలు సేమ్ అడవి మాదిరి ఉందండి. లోపలికి వెళ్ళే కొద్దీ కొత్త కొత్త పండ్ల రకాలు అయితే ఉన్నాయి, కానీ నేను వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ధైర్యం చేసి అయితే లోపలికి వెళ్ళి అంత వీడియో తీస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.